వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది గోచార రీత్యా అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గ్రహాల యొక్క సంచారంలో శని గోచారాన్ని మనం చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశికి 9వ స్థానంలో మీనరాశిలో సంచరిస్తాడు. ఇది మీ పితృవర్గానికి అలాగే దూర ప్రయాణాలకు మరియు పుణ్యకార్యాలకు కూడా సంబంధించిన శుభ అశుభ మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. గురువు యొక్క సంచారం చూసుకుంటే సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2 వరకు, అలాగే గురువు 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉండటం, ఆ తర్వాత మీ జన్మరాశిలోకి కర్కాటకంలోకి అక్టోబర్ 31 నుంచి, అలాగే 2వ ఇంట్లో సింహంలో మార్చి జనవరి 25, 2027 వరకు కూడా మీ జన్మరాశిలో వస్తాడు. జన్మ గురువు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే రాహుకేతువుల సంచారం చూస్తే 8వ స్థానమైన 8వ స్థానంలో, 2వ స్థానమైన ఉన్న కేతువు 6/2026 వరకు కూడా వరుసగా ఈ మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కుజుని గోచారం తీసుకుంటే కనుక ఈ కుజుడు వక్రగతిలో మార్చి నుంచి ఉండటం వల్ల మీ జన్మరాశిలో సంచరించడం, ఈ కాలంలో మీరు కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగం వ్యాపార విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే వృత్తి వ్యాపారాల్లో మాత్రం ఈ సంవత్సరం మీరు చాలా ఓపికగా వహించాలి. జూన్ 2 తర్వాత జన్మరాశిలో గురువు ప్రవేశించినప్పుడు ఉద్యోగంలో ఊహించని మార్పులు ఉంటాయి, లేదా మీకు ఇష్టం లేని చోటకి బదిలీ అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఆఫీసుల్లో పై అధికారులతో వాదనలకు దిక్కండి. 8వ స్థానంలో రాహు ఉన్నంతకాలం కూడా డిసెంబర్ 6 వరకు మీ వెనక జరిగే రాజకీయాల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పెట్టుబడులు అనుకూలించవు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బదులు ఉన్నదాన్ని నిలబెట్టుకోవడంపై మీరు శ్రద్ధ పెట్టడం శ్రేయస్కరం అని చెప్పి సూచన. అక్టోబర్ 31 నుండి జనవరి మధ్యకాలంలో కొంత ఊరట మాత్రం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిని కనుక మనం చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జూన్ 2 నుంచి 12వ స్థానంలో గురు సంచారం వల్ల ఖర్చులకు చేతిలో డబ్బు నిలవదు. 2వ ఇంట ఉన్న కేతువు వల్ల కుటుంబ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. అయితే మాత్రం అక్టోబర్ 31న గురువు ద్వితీయ స్థానంలో మారినప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్యమైనటువంటి మార్పు వస్తుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. పాత అప్పులు తీరుస్తారు, కానీ ఆచితూచి ఖర్చు చేయడం అనేది అలవాటు చేసుకోవాలని సూచన. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం, కుటుంబ వాతావరణంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ధన కుటుంబ స్థానంలో కేతువు సంచారం వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న అపార్థాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం సూచిస్తోంది. మీ మాట తీరు కాస్త కఠినంగా మారకుండా చూసుకోండి. 9వ స్థానంలో శని సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో లేదా పితృ సంబంధ ఆస్తుల విషయంలో కూడా ఆందోళన అధికంగా ఉంటుంది. డిసెంబర్ 6 తర్వాత రాహువు 7వ స్థానంలో మారుతున్నందున మీ యొక్క జీవిత భాగస్వామితో సర్దుకుపోవడం చాలా అవసరమని సూచన. ఇక ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చేయవద్దు. జూన్ 2 నుంచి జన్మరాశిలో గురువు వల్ల మానసిక ఒత్తిడి, అకారణంగా భయం కలుగుతాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకు కూడా జన్మరాశిలో కుజుడు సంచార సమయంలో బీపీ, తలనొప్పి, కడుపులో మంట ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. 8వ రాహువు వల్ల మాత్రం వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగరూకత అవసరం. సమయానికి భోజనం చేయడం, ఉదయం పూట వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రతికూల ప్రభావాలు తొలగడానికి, మానసిక ప్రశాంతత కోసం కూడా మరియు ఆటంకాలు తొలగిపోవడానికి ఈ యొక్క మేము సూచించే పరిహారాలు క్రమం తప్పకుండా ఆచరించండి. శివారాధన అనేది మీకు అతి ఆవశ్యకమైనటువంటి 8వ రాహువు మరియు జన్మగురు దోషాల నివారణకు ప్రతి సోమవారం కూడా శివునికి పాలాభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నిత్యము జపించండి. గురువు యొక్క గ్రహశాంతి కోసం జూన్ 2 తర్వాత జన్మగురువు ప్రభావం తగ్గడానికి ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ పారాయణ లేదా దత్తునికి సంబంధించిన విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించండి. ప్రతి కుజ సంచారం వల్ల మీరు సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో ఎక్కువగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, మంగళవారం హనుమాన్ దేవాలయాల్ని సందర్శించడం కూడా
శుభసూచకమైనటువంటి పరిహారం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.